మన బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుదాం. లూకాసు వార్త 17వ అధ్యాయం, అందరినీ 70వ పేజీ నెంబర్ అమ్మ. చదవండి. ఉమ్, 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 ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కదా, ఆ ఆ తొమ్మన్ ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచిన వానితో చెప్పాను. ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నట్లయితే, యెరూషలేమునకు ప్రయాణమైపోచున్నాడంట. సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచున్నాడంట. ఈ యొక్క గ్రామంలో వెళ్ళుచుండగా, ఆయన వెళ్ళుచున్నప్పుడు 10 మంది కుష్టి రోగులు అక్కడ నిలబడి వారు ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తున్నారు. చదివారా? చదవనప్పుడు మీరు చూస్తున్నారు. ఆయన ఒక గ్రామం నుండి వెళ్ళుచుండగా 10 మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తిరి. ఎటు చూసారా? అక్కడ ఉన్న 10 మంది యేసు ప్రభువుకి వెళుతున్న మార్గంలోకి వచ్చి దూరముగా నిలబడి ఏమని చెప్తున్నారు? యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేస్తున్నారు. చూడండి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని చెప్పిన తర్వాత యేసు ప్రభువు విడిచిపెట్టిన వారు ఎవరో లేరు. ఎవరైతే ఆయన దగ్గరకు సహాయము కొరకు వస్తారో, ఆయన యొద్దకు అవసరము కొరకు, ఒక అవకాశము కొరకు వస్తారో, ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ కొంతమంది 10 మంది వచ్చి, అయ్యా మమ్మల్ని కరుణించమని 10 మంది అడుగుతున్నప్పుడు, చూడండి, ఒక్కడే అడిగినట్టు అక్కడ లేదు. ఒక్కడే అడుగుతున్నాడా? 10 మంది కేకలు వేస్తున్నట్లు రాయబడి ఉంది. 10 మంది నిలబడి చూస్తున్నారు. అందరికీ ఒకటే బాధ. ఏంటి ఆ బాధ? వారు కుష్టి రోగము చేత బాధపడుచున్నారు. కుష్టి రోగం చేత భరించలేని పరిస్థితిలో ఉన్నారు. కుష్టి రోగం చేత దినదినము బాధించబడుతున్నారు. కుష్టి రోగము, ఈ రోగము నుంచి మేము నయము కావాలని వారు ఆశ కలిగి ఉన్నారు. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారు ఎవరి దగ్గరికి రావాలి? దేవుని యొద్దకు రావాలి. మన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా, మనము ఎలాంటి ఇరుకులు గుండా వెళుతున్నా, ఎలాంటి భయంకరమైన త్రోవల గుండా వెళ్తున్నా, ఎలాంటి మార్గములో నుంచి నువ్వు వెళ్తున్నా, నువ్వు సహాయము కొరకు ఎవరి వైపు ఎదురు చూడాలి? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి కలుగునంటే ఎక్కడి నుంచి వస్తుందంట? యెహోవా వలనే సహాయం. దేవుని యొద్ద నుండి నువ్వు సహాయం కోరుకోవాలి. ప్రియులారా, చాలామంది దేవుని యొద్ద సహాయం కోరుకోలేరు. వాక్యం చెప్పినంతసేపు దేవుని దగ్గర కోరుకోవాలని ఉంటుంది. ప్రార్థన చేసినంతసేపు దేవుని యొద్ద సహాయం కోరుకోవాలని ఆశ కలిగి ఉంటారు. దేవుని వాక్యం చదువుతున్నంతసేపు దేవుని యొద్ద నుంచి సహాయం కోరుకోవాలని ఆశ కలిగి ఉంటారు. కానీ అవసరత రావడంలోనే దేవుని మర్చిపోయి దేవుని విడిచిపెట్టి లోకం వైపు పరిగెత్తేవారుగా చాలామంది. వారికి గుర్తురాదు, వారికి అసలు దేవుడు ఉన్నాడనే జ్ఞాపకము, గ్రహింపు కూడా చాలామందికి ఉండదు. చాలామందికి ప్రార్థన చేయాలనే ఆలోచన కూడా అదేమన్నా అవటంలోనే వెంటనే, మేము పొద్దున్న సండే స్కూల్లో చెప్తూ కూడా, ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ బిడ్డకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? వెంటనే
హాస్పిటల్ తీసుకెళ్తాడు. లేనోడు ఉన్నాడు అనుకోండి, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ధనం లేదనుకోండి, వెంటనే ఎవరు గుర్తొస్తాడు? దేవుడు గుర్తొస్తాడు. చూడండి, పరిస్థితుల ప్రభావమును బట్టి కూడా చాలామంది దేవుడిని వాడుకుంటారు. అవసరం లేని కలిగి ఉంటే దేవుని యొక్క అవసరం, దేవుడు లేమి లేకుండా సమృద్ధి కలిగి ఉంటే దేవుని యొక్క అవసరం లేదు. అలా కాదు, ప్రతి ఒక్కరికి దేవుడు అవసరం. ఇక్కడ 10 మంది చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఆ కుష్టి రోగం చేత బాధించబడుతూ, కుష్టి రోగుల్ని ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఆ ఊరిలో ఉంచేవారు కాదు, ఊరు వెలుపట వారిని ఉంచేవాళ్ళు. ఇప్పుడు మన ఊరు ఉందని, గుడివాడ ఉందనుకోండి, గుడివాడ చివరకు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని పాకలు కనిపిస్తూ ఉంటాయి, గుడిసెలు కనిపిస్తూ ఉంటాయి. చూసారా లేదా మీరు? ఎందుకనంటే వాళ్ళు ఈ గంగరెద్దు వాళ్ళు అటు ఇటు తిరిగి సంచార జాతులు అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అటు ఇటు తిరిగి వారికి పాపం ఇల్లు లేక ఒక చోట ఈ గ్రామానికి వస్తే ఆ గ్రామంలో కొన్నాళ్ళు ఉండటానికి ఒక డేరా లాంటిది వేసుకుని కొన్ని రోజుల తర్వాత వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఆ కుష్టి రోగులు కూడా ఆ గ్రామంలో ఉండనివ్వకుండా వెలుపలకు త్రోసివేసేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి కుష్టి వచ్చింది అనుకోండి, అప్పుడు వరకు గ్రామంలో ఉన్న, అప్పుడు వరకు గ్రామ పెద్దగా ఉన్న, అప్పుడు వరకు ఆ గ్రామంలో మంచివారిగా చలామణి అవుతున్నా, ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో వారిని ఏం చేసేవాళ్ళు? పక్కకి తోసేసేవాళ్ళు. ఎందుకనంటే ఆయన బట్టి మిగిలిన వారికి కూడా అనారోగ్యం వచ్చేసిద్దేమోనని. కరోనా వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద వారిని సైతం అంటుకొని వాళ్ళు ఎవరు, పని వాళ్ళు కూడా వెళ్ళలేదు. నీకు 1,00,000 రూపాయలు ఇస్తావమ్మా, 2 లక్షలు ఇస్తామన్నా మాకొద్దు బాబు, మా ప్రాణం ఉంటే చాలు. ఎందుకనంటే అనారోగ్యం అంత భయంకరమైనది ప్రియులారా. మన జీవితంలో కూడా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు అంత తెలియదు, కానీ మన బిడ్డలకు అనారోగ్యం వస్తే ఆ బాధ, ఆ భయము, ఆ నొప్పి ఏంటో మనకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకనంటే ప్రాణం అంతా వాళ్ళలో పెడతాం కనుక, ఎప్పుడైతే వారికి ఏదన్నా అనిపించడంలోనే మనందరికీ హృదయం అంతా బాధ అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తా లేదా? కాబట్టి ఇక్కడ ఈ 10 మంది అనారోగ్యం చేత బాధపడుచు ఎవరి దగ్గరికి వచ్చారంట? యేసు దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి రావడమే కాకుండా వారు కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తున్నారంటే, యేసు ప్రభువా మమ్మును కరుణించమని కేకలు వేస్తున్నారు. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తున్నారో, యేసు ప్రభు వారి స్వరమును విన్నాడు, వారి యొక్క కేకను దేవుడు విన్నాడు. మన జీవితంలో కూడా ఎప్పుడైనా దేవునికి మీరు ప్రార్థిస్తున్నట్లయితే, దేవుని వైపు చూసి అయ్యా మమ్మల్ని కరుణించమని ప్రార్థిస్తుంటే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు. చాలామంది ఏం చేస్తారంటే అయ్యా నా గురించి ప్రార్థన చేయండి అయ్యా అంటూ ఉంటారు. అయ్యా నా గురించి ప్రార్థన చేయి, నా జీవితంలో నేను చేసుకోకుండా వాళ్ళతో నా గురించి ప్రార్థన చేయండి, ఈ పరిస్థితి ఉంది నా గురించి ప్రార్థన చేయండి, ఈ పరిస్థితిలో వెళ్తున్నా నా కోసం ప్రార్థన చేయండి అని 10 మందికి చెప్పినా, 10 మంది పెద్దవారికి చెప్పినా అది జరగలేదు. కానీ నేను ఒకరోజు మోకాళ్ళేసి 1 గంట కానీ 1 పావు గంట 10 నిమిషాలు చేసిన ప్రార్థన కూడా ఖచ్చితంగా నెరవేరింది. ఎందుకనంటే దేవుడు హృదయాన్ని లెక్క చేస్తాడు. దేవుడు మన హృదయంలో మన ఆశను ఆయన చూస్తూ ఉంటాడు. మనము ఎలా ఉన్నామో, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్నామా, మనము ఆసక్తి కలిగి ప్రార్థిస్తున్నామా, మనం దేవుని వైపు చూస్తున్నామా, మన యొక్క జీవితం ఎలా ఉందని నువ్వు గమనించినట్లయితే నీ ప్రార్థనను దేవుడు వింటాడు. అలా కాకుండా చాలామంది నా గురించి నువ్వే వేడుకో, భర్తలైన వారు అంటూ ఉంటారు, మా భార్య ప్రార్థన పరులు, అమ్మ నా కోసం కూడా నా ప్రార్థన కూడా ఏం చేయి, నువ్వే చేసాయి. భార్యలైన వారు అంటూ ఉంటారు, నా ప్రార్థన కూడా మీరే చేసేయండి. విశ్వాసులైన వారు ఉంటారు, అమ్మగారు చేస్తారులే పర్లేదులే అనుకుంటూ ఉంటారు, అయ్యగారు చేస్తారులే పర్లేదు అనుకుంటారు. కానీ మనము మోకరించి ప్రార్థించటం అనేది చాలా ఏమైపోతుంది, కష్టమైపోతుంది ఈ రోజున. ఇక్కడ 10 మంది కలిసి వేరే వారిని పంపించలేదు అక్కడికి. 10 మందే స్వయంగా దేవుని యొద్దకు వచ్చి వాళ్ళే కేకలు వేస్తున్నారు. చేయవచ్చు వాళ్ళు కూడా. ఎందుకనంటే అయ్యా మాకు ఒక సాకు ఉంది. వాళ్ళకి ఏమనుందంటే, అయ్యా నేను మనుషుల మధ్యకి రాకూడదు, మేము కుష్టి రోగులము, వస్తే ఊరుకోరు, కాబట్టి ఒక వ్యక్తిని పంపిస్తున్నా, అయ్యా అక్కడ 10 మంది ఉన్నారు, నీ దగ్గరికి ఒక సమాచారం పంపమన్నారు, వాళ్ళు రాలేకపోతున్నారు, మీరు ఆయన గురించి ప్రార్థన చేయమని ఏం చేయొచ్చు, వాళ్ళు సమాచారం పంపించదు లేదా, పంపొచ్చు. కానీ వారు మాత్రము అలా కాకుండా స్వయంగా 10 మంది వచ్చి మళ్ళీ దూరంగా నుంచున్నారు. ఎందుకని దూరంగా నుంచోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
మాకు కుష్టి ఉంది కదా, దేవుని దగ్గరికి వస్తే ఏమైపోద్ది, ఆ మనుషులకు దేవుడికి కూడా యేసు ప్రభు కూడా వచ్చేసిద్దేమో, అందుకని దూరం నుండి కేకలు వేస్తున్నారు. గ్రహింపు కావాలి కొన్నిసార్లు ప్రియులారా. వీరు చూసావా ఎంత గ్రహింపు కలిగి ఉన్నారు. కొంతమంది ఆ గ్రహింపు ఉండవు, సమయోచితమైన జ్ఞానం చాలామంది దగ్గర ఉండదు. పరిస్థితులను బట్టి మనం నడుచుకుంటూ ఉండాలి. నిన్నటి దినాన నువ్వు ఒక చోట ఉన్నప్పటికీ ఈరోజు నీ పరిస్థితిని బట్టి నువ్వు చేయవలసిన పని ఒకలాగా ఉంటుంది. అదే నేను చేశాను కదా, మొన్న అలా చేశాను కదా, ఈరోజు కూడా అలా చేస్తానంటే కుదరదు. ఇప్పుడు ఉదాహరణకి బలారాధన తీసుకుంటున్నావు అనుకో, నెల నెల మనం తీసుకుంటున్నావు బాగానే ఉంది. ఒక నెల రోజున నీకు ఆ నెలలో నువ్వు సరిగా జీవించలేదనుకో, ఒక పొరపాటు నీ మనస్సాక్షి నీ పైన నిందారోపణ చేస్తుందనుకో, ఒక పరిస్థితి నిన్ను ఈ పరిస్థితిలో నువ్వు ఉన్నావని నిన్ను పదే పదే జ్ఞాపకం చేస్తూ నిన్ను నిందిస్తుంది అనుకో, ఆ వారం నువ్వేం చేయాలి? దూరంగా ఉండాలి. ఆగిపోండి అంటే ఇంక అవసరం లేదని కాదు, కానీ నిన్ను నువ్వు సరి చేసుకుని వచ్చి, దేవుడు అదే చెప్తున్నాడు, నీ అర్పణ అక్కడ పెట్టి నువ్వు వెళ్ళేం చేయమన్నాడు? సమాధానపడి నీ సహోదరునితో సమాధానపడి రామంటున్నాడు. అలాగే నువ్వు చేయవలసిన పని మొదట నువ్వు జరిగించి నీ హృదయాన్ని నువ్వు సరిచేసుకుని, నీ యొక్క ఆత్మను నువ్వు సరిచేసుకుని, నీ పరిస్థితులను నువ్వు చక్కదిద్దుకొని తిరిగి నువ్వు ఆ బలలో పాల్గొనటం మనకు మంచిది ప్రియులారా. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తున్నాడో దూరముగా నిల్చుని ఒక 10 మంది అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అక్కడ కేకలు వేస్తున్నారు. ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ సమస్యలు నువ్వు బాధపడుతున్నావో, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో, నీ పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ జీవితము, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో నీ మనస్సాక్షికి నీకు తెలుసు. తెలియదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాది పక్కన వారి గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ నా పరిస్థితి నాకు తెలుసు. కానీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మన యొక్క దేవుని దగ్గర నువ్వేం చేయవలసిన వారు, అయ్యా నన్ను కరుణించు తండ్రి, నేను ఈ స్థితిలో ఉన్నాను అనే ప్రార్థన నువ్వు చేసినట్లయితే, దేవుని యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, నీ ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. నీ ప్రార్థన ఆయన వింటాడు. నీ ప్రార్థనకు తగిన జవాబును దేవుడు ఏం చేస్తాడు? దయచేస్తాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యమును వింటున్నప్పుడు నువ్వు నీ హృదయంలోనికి వాక్యమును చేర్చుకోవాల్సిన వారుగా ఉన్నావు. అప్పుడు దేవుడు వారిని చూచి, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనని వారితో చెప్పాను. అర్థమవుతుంది? ఏం చెప్పారు? యేసు ప్రభు దగ్గరికి రావటంలోనే ఏం చెప్పారు? ప్రార్థన చేయలేదు, ఆయన చేతులుంచి స్వస్థపరచలేదు. ఆయన మీరు వచ్చారు కదా నా దగ్గరికి, ఇక్కడ అరుస్తున్నారు కదా, ఇక్కడ కేకలు వేస్తున్నారు కదా, నా దగ్గర నుంచి సహాయము కొరకు ఎదురు చూస్తున్నారు కదా, మీరు వెళ్ళి యాజకుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, అరే నేను అయ్యగారి దగ్గరికి, యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయమని వస్తే ఆయన ఏం చెప్తున్నాడు? వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యాజకుల దగ్గరికి వెళ్ళిపోమంటాడేంటి? నా మీద చెయ్యి ఉంచలేదు, నాకు ప్రార్థన చేయలేదు, గుడ్డ అయిందంట, ఆయన ఉమ్మేసి ఆ ఉమ్ముతో స్వస్థపరిచాడంట, చాలామందిని రకరకాలుగా చేతులుంచి స్వస్థపరిచాడంట, ఆయన లేవనెత్తాడంట, ప్రార్థన చేశాడంట, మమ్మల్ని ఏంటి ఏమి చేయకుండా యాజకుల దగ్గరికి వెళ్ళిపోమంటున్నారేంటి అనుకుంటా ఉండొచ్చు. కానీ ఒక మంచి పని అక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, ఆ 10 మంది ఎప్పుడైతే ఆ మాట విన్నారో వెంటనే లోబడి ఏం చేస్తున్నారంట? 10 మంది బయలుదేరారు. ఎక్కడికి? యాజకుల దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరారు. యాజకుల దగ్గరికి వెళ్తున్నారు, 2-3 అడుగులు వేశారు, కొంత దూరం వెళ్ళారు. సగ దూరంలోనికి వెళ్ళటంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవడో? సమరయుడు. ఆయన ఏం చేశాడంటే, తన చేతులు చూసుకుంటే, తన యొక్క దేహాన్ని చూసుకుంటే కుష్టి ఎక్కడ లేదు, మొత్తం శుద్ధుడైపోయాడు. మొత్తం చిన్న పిల్లల దేహం వంటి దేహం అయిపోయిందని వాక్యంలో చాలా చోట్ల పసిపిల్ల దేహం అయిపోయింది అన్నట్లు. ఎప్పుడైతే కుష్టితో ఉంటే, చూడండి ఎప్పుడన్నా మీరు చూసారో చూడలేదో, కుష్టితో ఉన్న చేతులు చాలా పొక్కులు, బొబ్బలు, రసికారుత అంతా తినేస్తూ ఉంటుంది. మీరు చూసారో చూడలేదో, చాలా భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు చాలా ఆ వ్యాధి తగ్గిపోయింది, కానీ ఆ రోజుల్లో బాగా నేను చిన్నప్పుడు వస్తూ ఉండేవాళ్ళు ఇళ్ళమ్మట అడుక్కోవడానికి, మోగిస్తా. చాలా ఏళ్ళు తినేసాయి, కాళ్ళేళ్ళు తినేసాయి, రసికారుతూ ఉంటుంది. ఎందుకనంటే అలాంటి అనారోగ్యం అది.
చాలా భయంకరమైన అనారోగ్యం. ఎప్పుడైతే ఆ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి నడుచుకుంటా యాజకుని దగ్గరికి వెళ్తున్నాడో, మధ్యలో తన దేహాన్ని చూసి తాను విస్మయం ఉంది, ఆశ్చర్యం ఉంది. అరే, చిన్నప్పటి నుంచి నేను బాధపడుతున్నాను. పోనీ ఆ వ్యాధి నాకు వచ్చిన దగ్గర నుంచి అనేక సంవత్సరాలుగా నేను దీని నుంచి ఎంత బాధపడుతున్నాను. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్క కేక వేయడంలోనే వెంటనే నాకేం చేశాడు? స్వస్థత. ఆయన ఏం చెప్పలేదు, ఆయన నన్ను వెళ్ళరామన్నాడు. వెళ్తుండగానే స్వస్థత నాకు ఇచ్చాడు. ఇంత స్వస్థత నాకు ఇచ్చిన తర్వాత, ఇంత గొప్ప కార్యం నా జీవితంలో చేసిన తర్వాత నేను తిరిగి ఆయన యొద్దకు వెళ్ళి ఏం చేయాలి? నేను ఆయనకు కృతజ్ఞతను నేను చూపించాలి. ఆయనకు కృతజ్ఞతను నేను చూపించాలి. ఆయన నాకు చేసిన కార్యాన్ని వెంటనే వెళ్ళి నేను ఆయనతో పంచుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆయన నా కొరకు చేసిన కార్యాన్ని బట్టి ఆయన నేను కృతజ్ఞత చెల్లించాలి, స్తుతి చెల్లించాలి, ఆయనకు నేను వందనాలు చెప్పాలి అనే ఆలోచన వచ్చి వెంటనే 10 మంది నడుస్తున్నారు. 10 మంది ఒకరుగా వచ్చారు, 10 మంది ఒకరుగా కేకలు వేశారు, 10 మంది ఒకరుగా వెళుతున్నారు. కానీ ఒకడికి మాత్రము తన హృదయంలో వచ్చిన ప్రేరేపణ బట్టి తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లు ఇక్కడ మనము చూస్తున్నాం. ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చాడో, ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నేను స్వస్థత నొందాను, నువ్వు చెప్పిన మాట నేను విన్నాను, నా జీవితంలో స్వస్థత నాకు కలిగింది. అనేక సంవత్సరాలుగా ఇలాంటి బాధ నుంచి నేను వెళ్తున్నాను, ఇలాంటి ఇబ్బంది గుండా వెళ్తున్నాను, కానీ నీవు చెప్పిన మాట వినటంలోనే నాకు స్వస్థత కలిగిందయ్యా అని ఇక్కడికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, గొప్ప శబ్దంతో దేవుని మహింపరుచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద సాగిలపడెను. వాడు సమరయుడు. చూసారా, ఆయన ఎలా వస్తున్నాడంటే గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తూ, గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తూ వచ్చి దేవుని పాదాల దగ్గర ఆయన పడిపోయాడు. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా ఉపమానాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఉపమానాలు ఉన్నాయి. కొన్ని నిజముగా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది నిజముగా జరిగిన సంఘటన. ఇది ఎప్పుడైతే 10 మంది వెళ్ళారు, యేసుప్రభు చాలా చోట్ల 10 మందిని తీసుకుని 10 మంది కన్యకల్లో 5 కన్యకలు మంచివాళ్ళు, 5 కన్యకలు బుద్ధి లేని వారు, అలా రకరకాలుగా ఆయన విభజించి చెప్పారు. కానీ ఈ యొక్క దాంట్లో మాత్రం, ఈ సారాంశంలో మాత్రము ఇది నిజముగా దేవుని జీవితంలో జరిగిన సంఘటన. ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మీరు ఒకడా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, 5 ఎంతమంది? మీరు 10 మంది వచ్చి నన్ను అడిగారు కదా, 10 మంది వచ్చి నన్ను కేకలు అరుపులు అరిచారు కదా, 10 మంది వచ్చి నన్ను కరుణించమన్నారు కదా, ఒక్కడవే వచ్చావేంటి? ఎందుకని ఒక్కడవే వచ్చావు? 10 మందిలో 10 మందికి శుద్ధులు కాలేదా? 10 మందికి స్వస్థత రాలేదా? 10 మందికి వారికి కావాల్సినది నన్ను అడిగింది వాళ్ళ జీవితంలో జరగలేదా? కానీ ఒక్కడవే నువ్వు ఎందుకు వచ్చి ఇక్కడ కనిపిస్తున్నావు? నువ్వు అన్యుడువు కదా, అసలు నీకు వాక్యం అంటే కూడా తెలియదు కదా, నీకు ప్రార్థన అంటే కూడా తెలియదు కదా, నువ్వు అసలు నా యూదుడు కాదు కదా, నువ్వు సమరయుడు కదా, ఎవరు చెప్పారు నిన్ను వెనక్రామని? దేవుడు చెప్పలేదు ప్రియులారా. ఇక్కడేంటి? దేవుడు చెప్పలేదు, యేసుప్రభు చెప్పలేదు, నువ్వు స్వస్థత కలిగితే తిరిగి నా యొద్దకు రామని దేవుడు చెప్పలేదు. కానీ ఆ వ్యక్తిలో ఆ కలిగిన మార్పును చూసి వెంటనే దేవుని యొద్దకు వెళ్ళాలనే కృతజ్ఞత భావం తన దగ్గర ఉంది. అందుకని ఆ వ్యక్తి గురించి ఈరోజు మనందరం చెప్పుకుంటున్నాం. మన జీవితంలో కూడా జరిగిన ప్రతి విషయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ బిడ్డ 10th క్లాసులో నువ్వు ప్రార్థన చేసి ఉంటావు, ఏమని? పాస్ అయ్యాడని, పాస్ అవ్వాలని. వాడు పాస్ అయి ఉంటాడు, కానీ నువ్వు ఇంటర్కి వచ్చిన తర్వాత ఆ ప్రార్థన నువ్వేం చేస్తావు? మర్చిపోతావు. దాని గురించి ఇంకా ప్రార్థన చేయవు. మిగిలిన ఏదో విషయం గురించి ప్రార్థన చేస్తావు, నీ కుటుంబంలో కావాల్సిన వాటి గురించి. అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం గురించి ప్రార్థిస్తా, అయ్యా అది తగ్గించు, నేను ఏదో ఒకటి చేస్తాను, నేను నీ దగ్గరికి వస్తాను. చాలామంది ప్రియులారా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ అనారోగ్యం వచ్చిందని నాకు ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తారు, తగ్గిందని మాత్రం ఎవరు చెప్పరు. మనం చేసి కనుక్కోవాలి. అమ్మ ఎలా ఉంది, మొన్న ప్రార్థన చేయించుకున్నారంటే అయ్యా తగ్గింది, వెంటనే తగ్గిందంటే మంచి దేవుని స్తోత్రం అని చెప్తాను. కాబట్టి ప్రియులారా, నేను మీరు చెప్పాలని నేను ఆశించట్లేదు, కానీ మన హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత బాగుండాలి. నా పట్ల చూపిపోయినా పర్వాలేదు, కానీ దేవుని పట్ల మీరేం చేయాలి? కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఎందుకనంటే ఆయన ఎలాంటి స్థితి నుంచి దేవుడు మనల్ని ఇలా నిలబెట్టాడు,
ఎలాంటి పరిస్థితుల గురించి మనం నిలబెట్టాడు. నా జీవితంలో నేను కూడా చూస్తూ ఉంటాను. ఈ మధ్య మీరు చూసారో లేదో, కింద ఒక సైకిల్ ఉంది, మీరు చూసారు లేదా? సైకిల్ బాగు చేయించాం. సెకండ్ హ్యాండ్ సైకిల్ కొని దాన్ని బాగు చేయించి ఆడబెట్టాం. ఎందుకనంటే నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు, ఉద్యోగం చేసిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలు కూడా నా జీవితంలో మాకు బండి లేదు. అయ్యగారు ఉద్యోగం చేస్తున్నా, చాలామంది తోటి వారు బండి వేసుకు తిరుగుతున్నా, అయ్యగారు మాత్రం విజయవాడలో ఆయన సైకిల్ తొక్కేవాళ్ళు, మేము కూడా ఇక్కడ సైకిల్ తొక్కేవాళ్ళం. నేను దాన్ని ఎందుకు తీసుకున్నానంటే, నా జీవితంలో ఎప్పుడైనా నాకు ఎక్కువైపోయి నాకు గర్వం వచ్చేస్తే అది చూసన్నా నేను జ్ఞాపకం ఉంచుకున్నాను. దేవుడు ఏ స్థితి నుంచి మనల్ని ఈ స్థితికి నడిపించాడు, మన జీవితం, మన పూర్వ జీవితం ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని నిలబెట్టి ఈ స్థితికి తీసుకొచ్చాడనే జ్ఞాపకం కోసం నేను దాన్ని పెట్టుకున్నాను. చాలామంది అంటే నువ్వు తొక్కుతావా అని అమ్మగారు నన్ను తిడుతున్నారు. అయినప్పటికీ నాకు, ఎందుకనంటే దేవుడు నా పట్ల చేసిన మేలులు, ఎంత గొప్ప కార్యములు నా జీవితంలో చేశారంటే నేను మాటల్లో చెప్పలేను. కాబట్టి అలాంటి విషయాలను బట్టి నేను కృతజ్ఞత భావం లేకుండా దేవుని దగ్గర నేను ఉండలేను. ఎందుకంటే కేవలం నేను చెప్తాను, ఏ విషయంలో అయినా కేవలం ఆయన చేసిన దాన్ని బట్టి నేను ఇలా ఉన్నాను, కానీ నా జ్ఞానం కాదు, నా టాలెంట్ కాదు, నా పరిస్థితులు అయితే కానే కాదు. ఇదే పరిస్థితిలో వాక్యం చెప్పడానికి నిలబడమంటే నాకు గడగడగడ వణికిపోయేది. ఎందుకనంటే నాకు రాదు ఏమి, కానీ దేవుడు పిలిచాడు కనుక నిలబడినాను. దేవుడు పిలిచాడు, నిలబెట్టాడు, ఆయనే మాట్లాడుకుంటాడు అనే విశ్వాసం నాతో ఉంది. అలాగే ప్రార్థన చేసుకున్నాను. దేవుడు కొంచెం బాగా నేను చెప్పలేనులే, కానీ ఆయన కృప నా పట్ల ఎంత ఉన్నదనేది అనేక సందర్భాల్లో నాతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడనమాట. మొన్న ఒక వాక్యము ఆల్నైట్ ప్రేయర్లో చెప్పాం. ఆల్నైట్ ప్రేయర్లో చెప్పాను. చెప్పి అది అంత బాగా, నాకేం అంత బాగా అనిపించలేదు వాక్యం. సరే రికార్డ్ చేసాం కదా, సర్లే యూట్యూబ్లో వేసేద్దామని వేసేసాను, పంపించాను, అప్లోడ్ చేశాను. చేసిన తర్వాత అసలు మన వాక్యం ఎవరింటారులే అనుకున్నాను నేను. తర్వాత 2 రోజుల తర్వాత ఒక ఆమె ఫోన్ చేసింది నాకు. చాలా వేదనగా ఉందంట, భయపడుతూ ఉందంట. పరిస్థితులు అంతా చాలా ఇబ్బందికరంగా, ఎంతో పరిస్థితులు, తనకు నిద్ర కూడా పడట్లేదంట. కనీసం 2 వారాల నుంచి నిద్రపోవట్లేదని చెప్తున్నాం. ఎప్పుడైతే ఆ వాక్యం ఏం చెప్పామంటే, ఆ వాక్యంలో ఏముందంటే, ఎవరికి నెమ్మది ఉండదంట, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడనే వాక్యం చెప్పాం. అప్పుడు ఎప్పుడైతే ఆ వాక్యం ఆమె విందో, ఆమెలో దేవుడు మాట్లాడుతున్నాడంట. నువ్వు దుష్టురాలు కాదు కదా, నువ్వు నన్ను ఎరిగిన బిడ్డవు కదా, నువ్వు ఎందుకని నెమ్మది లేని స్థితిలో పడుకుంటున్నావు అనే వాక్యం ఎప్పుడైతే ఆమె హృదయంలో దేవుడు మాట్లాడాడో, వెంటనే ఆ రోజు నుంచి ఫుల్గా నిద్రపోతుందంట. పరిస్థితులు చూడండి ప్రియులారా, ఎవరికి ఏ మాట అవసరమవుతాయో మనకు తెలియదు, కానీ దేవుడు తగిన సమయంలో వారిని వాడుకుంటారు. కాబట్టి మన జీవితంలో కూడా కృతజ్ఞతా భావం కలిగి, దేవుని పట్ల కృతజ్ఞత భావం కలిగి మనము జీవించాలి. ఎలా ఉంటున్నప్పటికీ మనకు జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యమును జ్ఞాపకం ఉంచుకోవాలి. దానిని మర్చిపోకూడదు, దాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన అడుగుతున్నావంటే, ప్రార్థన కోరుతున్నావంటే, ఆ ప్రార్థనకు ప్రతిఫలము, ఆ ప్రార్థనకు ఫలం నువ్వు చూసిన తర్వాత నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాడవుగా. 10 మంది ఉన్నారంట, 10 మందిలో ఒక వ్యక్తి మాత్రమే వస్తున్నాడు. మన జీవితంలో కూడా ఎన్ని కార్యాలు దేవుడు చేసి ఉంటాడు, కానీ దాని పట్ల నువ్వు కృతజ్ఞతా భావం కలిగి జీవిస్తున్నావా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డల పట్ల, నీ బిడ్డల జీవితంలో, నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇచ్చాడు. దావీదు భక్తుడు కూడా అదే మాట్లాడుతూ ఉంటాడు. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో. చూడండి, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయంలో చూడండి, 1-2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని దేనిని అంటే 1, 2, 1 మర్చిపోవచ్చా? సగం మర్చిపోవచ్చా? దేనిని మర్చిపోకూడదు. మన జీవితంలో
దేవుడు చేసిన ఏ కార్యమును నువ్వు మర్చిపోకూడదు. నీవు పుట్టిన మొదలుకొని దేవుడు నీ పట్ల చేసిన ప్రతి కార్యమును బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లించవలసిన వాడవుగా ఉన్నావు. దావీదు చెప్తున్నాడు, నా జీవితంలో చేసిన ఏ మేలు నువ్వు మర్చిపో మాకు ప్రాణమా అని తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈరోజు రాజువైపోయి అనేక మంది పైన నువ్వు అధికారిగా ఉండి ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోతావేమో అని దేవుడు దావీదు గ్రహింపించుంటాడు. అప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు, అయ్యా నా ప్రాణమా దేవుని మర్చిపో మాకు, ఆయన సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపో మాకు అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ప్రతి విషయంలోనూ కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. చూడండి, ఈ వ్యక్తి 10 మందిలో ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఏమడుగుతున్నాడు, ఏం చేయమని అడుగుతున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే అప్పుడు దేవుడు ఆయన్ని అడుగుతున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. చూసారా ప్రియులారా? ఇంకా తన దగ్గరకు వచ్చి ఇంకా ఏమన్నా అడిగినప్పటికీ దేవుడు చెప్పేవాడు, నీకు ఏది కావాలని ఆయనకి ఇచ్చేవాడు. 9 మందిని నేను తప్పు అనట్లేదు, కానీ దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో దేవుని యొక్క ఆశ ఏంటో చూడండి. ఆయన స్వస్థపరిచేశాడు, ప్రార్థన విన్నాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేశాడు. కానీ మిగిలిన 9 మంది గురించి కూడా అడగాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? ఆయన ఆ కృతజ్ఞత భావం కొరకు ఎదురు చూస్తున్న వాడిగా ఇక్కడ ఉన్నాడు. నీ జీవితంలో కూడా అనేక సార్లు నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు, అయ్యా నా బిడ్డను స్వస్థపరచు, చాలు నేను చేస్తాను, ప్రార్థిస్తాను, అయ్యా నీ కొరకే వాడిని పెంచుతాను, నీ కొరకే వాడిని ఉంచుతాను అంటావు. కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత కనీసం బిడ్డను సండే స్కూల్కి కూడా చాలామంది ఏం చేయరు, పంపరు. ఎందుకని? ఆపద మొక్కులే. ఏంటి ఆపద మొక్కులు వాడు అంటారు. ఆపదకే దేవుని యొక్క అవసరం చాలామందిలో ఉంది. అలా ఉండకూడదు ప్రియుల. కృతజ్ఞతా భావం కలిగి ఉండటం నేర్చుకోనండి. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల నుంచి వెళ్తున్నా దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నట్లు, నా ప్రాణమా ఆయన చేసిన మేలులు ఉపకారంలో దేన్ని కృతజ్ఞత గలవారు కృతజ్ఞత ఘాతకుల గురించి కూడా మన వాక్యంలో చాలా చోట్ల రాయబడి ఉంది. కృతజ్ఞత ఘాతడువుగా నువ్వు నేను ఉండకూడదు. దేవుని బిడలో ఎవరు కృతజ్ఞత ఘాతకులుగా ఉండొద్దు. కృతజ్ఞత ఘాతకులుగా ఉన్నట్లయితే నీవు నెక్స్ట్ ప్రార్థన చేసినప్పుడు వీడికి ఏం లేదు, లెక్కలేదనుకుంటారు దేవుడు. మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని యొక్క కృతజ్ఞత భావం కలిగి జీవించండి. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఇంకనూ ఉన్నతమైన స్థితికి దేవుడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి నడిపిస్తున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి లేవనెత్తుతున్నాడు. దరిద్రులను ఆయన లేవనెత్తే దేవుడు కదా. ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచానంటే దాని కారణం ఎక్కడ, దాని మూలాలు ఎక్కడ, దాన్ని ఏ పరిస్థితుల నుంచి వెళ్తున్నాం అనే గ్రహింపు నేర్చుకోవాలి. మన సంఘంలో చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిన వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. చాలామంది ఉన్నతమైన స్థితిలో వెళ్ళిపోయిన తర్వాత చాలామంది నాతో మాట్లాడతారు, ఫోన్ చేస్తూ ఉంటారు, ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, అయ్యా మీ దగ్గర నుంచే మేము వచ్చాము, మీ దగ్గర నుంచి మేము ప్రార్థన ఇక్కడి నుంచే మొదలు పెట్టాం, ఇక్కడి నుంచి దేవుడు నన్ను ఇలా ఉంచాడని ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారంటే కొంత సందా మనకి ఎప్పుడన్నా కొంతమంది పంపిస్తూ ఉంటారు. కొంతమంది అసలు ఏం అసలు ప్రార్థన మనం పలకరించినా మనం చేసినా వాళ్ళకేమి అనిపించదు. మనకు సంబంధం లేదులే, దీనికి దానికి ఏమీ లేదనుకుంటారు. సరే పర్లేదు, దాన్ని బట్టి మనం ఎప్పుడు ఒకరిని ప్రేమించము, ఒకరిని ద్వేషించము, కానీ కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడనే కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ ఉద్యోగం రావటంలోనే ఫస్ట్ జీతం ఏం చేయాలి చెప్పండి? దేవుడికి ఇవ్వాలి. ఏం చేయాలి? ఫస్ట్ జీతం వచ్చింది. అప్పుడు నేను 2011లో ఆల్రెడీ 13 సంవత్సరాలు అయిపోయింది. వచ్చింది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడు నాకు ఒక గ్రహింపు వచ్చింది. మా నాన్నగారు ఆయన
నాస్తికునిగా బ్రతుకుతూ మారు మనసు పొంది దేవుని వైపు తిరగడానికి గల కారణం ఎక్కడ ఉంది అని వెతికితే జాకోబయ్య గారు జ్ఞాపకం వచ్చారు నాకు. ఎవరు వచ్చారు? జాకోబయ్య గారు. ఆయన మా డాడీ అంటే మా అయ్యగారు మాట వినకుండా మూర్ఖంగా ఉండి అసలు దేనికి చాదస్తంగా మాట్లాడే ఆయన్ని మరి ఎలా పట్టుకుని ఎలా వాక్యం చెప్పి ఎలా మార్చి దేవుని సన్నిధిని నడిపించారో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. కాబట్టి వెంటనే ఆయన జ్ఞాపకం వస్తే మొదటి జీవితంతో వాళ్ళ చర్చిలోకి మైక్ కొనిచ్చా నేను 2011లో. మన చర్చిలో మంచి మైక్ కొన్నది ఎప్పుడు? 2023 ఆఖరిలో. అయినప్పటికీ చూడండి, నేను ఇచ్చింది చాలా చిన్నదేమో, ఒక 10,000 15,000 మైక్ ఇచ్చి ఉంటాను. దేవుడు 1,50,000 మైక్ మనకి కొంచెం సమయం పట్టవచ్చు, కానీ దేవుని యొద్ద కృతజ్ఞత భావం కలిగి ఉంటే ఎప్పుడు మన కృతజ్ఞతను ఆయన మర్చిపోయేవాడు. కానీ నువ్వు ఎంత ఇచ్చినా దానికి 10 రెట్లు వేసే దేవుడు నీకు ఇస్తాడు, కానీ తక్కువ మాత్రం దేవుడు ఎప్పుడు నీకు ఇవ్వడం. అది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ జీవితంలో కృతజ్ఞత భావం కలిగి ఇవ్వాలి, కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. మీరు ఇవ్వమని నేను చెప్పట్లేదు, కానీ కృతజ్ఞత మన జీవితంలో స్వతహాగా పుట్టాలి. 10 మందిలో 9 మందికి పుట్టలేదు, కానీ ఒకటికే పుట్టింది. ఆ ఒకరిని బట్టి దేవుడు ఆయనను అధికముగా సంతోషించాడు. దేవుడు ఆయన్ని బట్టి సంతోషించాడు. ఆయన దగ్గర ఆయన వచ్చిన కృతజ్ఞతను దేవుడు సంతోషించి ఆయనకు కావాల్సిన దానిని కూడా ఆయన ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. రక్షించబడిన వాడు రక్షణ తగిన ఫలాలను కూడా చాలామంది ఫలించాలి. కృతజ్ఞత అంటే శరీరకమైనవనే చూస్తూ ఉంటారు చాలామంది, అలా కాదు, ఆత్మలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అయ్యో దేవుడు ఈ ప్రార్థన చేయటంలోనే నా జీవితంలో ఇంత కార్యం చేశాడు కదా, ఒక పావు గంట ప్రార్థనకి ఇలా చేశాడంటే నేను గంట సేపు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి నేను సమయానికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే నా జీవితంలో ఇంత మేలు చేశారు. చాలామంది సాకులు చెప్తూ ఉంటారు. సాకులు చెప్పేవాళ్ళు ఆ 9 మంది గురించి మనకు అవసరం లేదు. ఏంటయ్యా నేనెందుకురా, యేసుప్రభు అక్కడికి వెళ్ళమన్నాడు కానీ ఆయన ఏమైనా వెనక్కి రామన్నాడా అనొచ్చు. 9 మంది కరెక్టా కదా? కరెక్టే మరి. కానీ ఒక్కడు మాత్రము మనసులో వచ్చిన ఆలోచన బట్టి వెనక్కి వచ్చాడు. నీ జీవితంలో కూడా నీకు వస్తున్న ప్రతిదాన్ని బట్టి నువ్వేం చేయాలంటే కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 6-7 వచనాలు చూడండి. 183వ పేజీ అండి. 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. చూసారా దేవుని వాక్యం? మీరు ఇది అండర్లైన్ చేసుకోండి, ఎందుకనంటే ఇది మీకు చాలా మంచి వాక్యం. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఉండాలి. ఏం చేయాలంట? ఏం చేయాలి? వేరు పారిన వారై ఉండాలి. ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టుకు బలం ఏంటిది? బలం ఎక్కడి నుంచి వచ్చింది? వేర్లు బలంగా ఉంటే అది పెళ్ళగింపబడదు. వేరు పైన ఉంటే గాలివానకి పడిపోద్ది. రాతి ప్రదేశంలో రాతి మీద ఉన్న వేరు ఏం చేసిద్ది? ఎంత సారం లాగిద్దా? లాగదు. కానీ అదే వేరు మంచి నేలలో ఉంటే ఎంత బలంగా చెట్టు వస్తుంది, ఎంత బలంగా కాయలు కాస్తుంది. ఇక్కడ మన పంపు దగ్గర ఒక సపోటా చెట్టు అయ్యగారు పెట్టారు. అది 15 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు, కానీ ఇట్లా పేలగా ఇట్లా ఉంది. అది కూడా మొన్న ఈ రాళ్ళు గీళ్ళు వేసి దాన్ని చచ్చిపోయింది. ఎంత పేలగా 10 సంవత్సరాలు బతికినా ఆ పేలగానే ఉంది. అదే మొక్క నువ్వు మంచి నెలలో పెట్టుంటే ఈ పాటికి 5-6 సంవత్సరాల నుంచి ఫలాలను మనకి ఇచ్చేది. అలాగే వేరు ఎక్కడ పారాలంట? ఇక్కడ చూడండి, వేరు ఎక్కడ పారాలి? ఆయన యందు వేరు పారిన వారై ఉండాలంట. ఎవరి యందు?
దేవుని యందు. దేవునిలో గనక నీ వేరు ఉన్నట్లయితే, నీ వేరు దేవుని పైన ఉండటం అంటే నీ ఆధారం దేవుడై ఉన్నట్లయితే, నీ ఆలోచన, నీ విశ్వాసము దేవుడై ఉన్నట్లయితే, నీ యొక్క జీవితము ఫలభరితముగా ఉంటుంది. ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు ఆఖరికి చెప్పింది ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడందు విస్తరించుచు. కృతజ్ఞతాస్తుతులు విస్తరించాలంటే ఎందుకు విస్తరిస్తాయి? ఒక కార్యం జరిగిందనుకో నీ జీవితంలో, ఒకదానికి కృతజ్ఞతాస్తుతులు చేస్తావు. 2 కార్యాలు జరిగినాయి అనుకో, రెండు కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చేస్తావు. 5 జరిగినాయి అనుకో, 5 జరుగుతాయి. 6 జరిగినాయి అనుకో, ఈ సంవత్సరానికి 6 జరిగినాయి, వచ్చే సంవత్సరానికి 7, 8 అలా ప్రతి సంవత్సరం నూతనమైన కృతజ్ఞతాస్తుతులు నువ్వు దేవునికి చెల్లించేవాడిగా నువ్వు విస్తరించబడాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరించాలని పౌలు గారు కొలస్సీల సంఘానికి ఆయన ప్రేరేపిస్తున్నారు. నీ స్తుతులు ఒకదానితో ఆపకూడదు, కానీ అనేక విషయాలను బట్టి దేవుడు నీ జీవితంలో కార్యములు జరిగిస్తూ వాటిని బట్టి ఆయన స్తుతి పొందాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యంలో నీవు జ్ఞాపకం చేసుకో, ప్రతి విషయం బట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాడుగా ఉన్నావు. అలాగే 1వ దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. 187వ పేజ్. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆ ఒక్క వ్యక్తి ఇలా చేశాడు. ఏం చేశాడు? ఒక వ్యక్తి ఇలా చేశాడు. ఒక సంఘంగా మనం ఒక 100 మంది ఉండొచ్చు, లేకపోతే 70, 80 మంది ఉండొచ్చు. దానిలో ఎంతమంది కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారో, దేవుని వైపుకు తిరిగి దేవుని దగ్గరికి వచ్చేవారు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది కృతజ్ఞత ఘాతకులు ఉన్నారో మనమే చూసుకోవాలి ప్రియులారా. 9 మందిలో దేవుడు ఎవరిని బట్టి సంతోషించాడు? అరే, నువ్వు అన్యుడివి, నీకు తెలియదు, అయినప్పటికీ తిరిగి నా దగ్గరికి ఎలా వచ్చావు, నీకు ఎవరు చెప్పారు అని దేవుడు అడుగుతున్నప్పుడు, ఆయన మనస్సాక్షిలో వచ్చిన కృతజ్ఞత భావమును బట్టి, ఆయన మనసులో, తన హృదయంలో, తన ప్రాణంలో వచ్చిన కృతజ్ఞతను బట్టి ఆయన తిరిగి దేవుని వద్దకు వచ్చిన వాడుగా జీవిస్తున్నాడు. నీ జీవితంలో కూడా ప్రతి విషయములందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించేవాడుగా నువ్వు ఉండాలని దేవుడు నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అంతే, ఒకటే ఆశీర్వాదంతో అలా ఆపేయాలని ఆయన ఎప్పుడు చూడట్లా. ప్రతి దినము నూతనముగా, ప్రతి సంవత్సరం నూతనముగా, ప్రతి ఒక్క వర్షము నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అలాగే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో కూడా విస్తరించేవాడుగా, విస్తరించే దానవుగా, విస్తరించే వ్యక్తివిగా నీవు ఉండాలని దేవుడు నిన్ను చూసి నీ వైపు చూసి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి సంగమా, ప్రతి విషయంలోనూ ఆ 9 మందిలాగా ఉండకుండా 10 మందిలో ఆ ఒక్కని వలె నీవు కూడా జీవించవాలని దేవుడు నిన్ను పట్ల ఆశ కలిగి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందులో లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు ప్రభువా, నిజమే, నేను విస్తరించేవాడిగా లేను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించేవాడిగా లేను ప్రభువా, అక్కడతో ఆగిపోయేవాడిగా ఉన్నాను.